నేను నీ తాతయ్యనే, నీ తాతయ్యనమ్మా. అమ్మా, నువ్వేం చదువుతున్నావు? ఎల్కేజీయా? నీ పేరేంటమ్మా? వాసంతి. వాసంతి. బేబీ. ఎవరండి ఇతను? ఇతను మా ఊరే. అదే తోట పనికి నీకు నమ్మకమైన నౌకరి కావాలన్నావు కదా, అందుకని తీసుకొచ్చాను. ఓహో, రా బేబీ. ఒకరిని నాన్న అని పిలవటానికి నామోషిగా లేదా యజమాని? నీకు కోపం వచ్చిందనా? పేదవాని కోపం పెదవికి చేయటన్నట్టు పని చేసుకునేవాడి కోపం యజమాని ఏం చేస్తుంది. నన్ను అపార్థం చేసుకోకనన్నా. భార్యతో నువ్వు పరివాడమని చెప్పడానికి ఒక కారణం ఉంది. కారణం ఉంటుంది. అవమానించడానికే కాదు, హత్యలు చేయడానికి, దోపిడీలు చేయడానికి కూడా కారణం ఉంటుంది. నీకు తెలియదు నాన్న, నా భార్య ఉన్నత కుటుంబంలో పుట్టింది, ఆగర్భ శ్రీమంతురాలు. నేను ఒక సన్నాయి వాయించేవాడు కొడుకుని నా తెలియదు. ఆ రహస్యం ఆవిడికి తెలిస్తే గుండె పగిలి సరిపోతుంది. నువ్వు సన్నాయి వాయించేవాడి కొడుకుని తెలిస్తే నీ భార్య గుండె పగిలి చచ్చిపోతుంది. కానీ నేను కన్న బిడ్డతో పనివాడిని అనిపించుకుని మనసు రాయి చేసుకుని ఇంకా బతికే ఉన్నాను. నాకు రాతిగుండె బాబు, రాతిగుండె. నాన్న, నీకంత బాధ కలిగించుంటే నన్ను తిట్టు కొట్టు, ఇక్కడ ఎవరూ లేరు, నేనేం బాధపడ్డా. కోపం వచ్చిందని ముళ్ళ కంచె తన్నేవాడు మూర్ఖుడు, తెలియగలవాడు తప్పించుకుని వెళ్ళిపోతాడు. నాన్న, నిన్ను వెళ్ళమని నేను చెప్పడం లేదు. నా భార్యకి నిజం చెప్పి నా పరువు తీయొద్దంటున్నానండి. పరువు అసలు అది ఉంటే కదా తీయటానికి. జీవితం అంతా నీ కోసం ధారపోసి ఈ చివరి దశలో నీ గుమ్మం తొక్కిన నీ తండ్రిని, పెళ్ళానికి పనివాడని పరిచయం చేసి అవమానించిన నీకు పరువు ఉందా? నువ్వు మనిషివేనా? నీ దృష్టిలో నేను మనిషిని కాకపోవచ్చు, కానీ నా భార్య మామగారి దృష్టిలో నేను చాలా గొప్పవాడిని నమ్మకం. నా పూర్వ పరిస్థితులు తెలియజేసి వాళ్ళ నమ్మకాన్ని పాడు చేయడం నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. కన్న తండ్రికే నమ్మక ద్రోహం చేసిన నువ్వు భార్య మామగారుల నమ్మకాన్ని కాపాడుకుంటావా? కాపాడుకో బాబు, బాగా కాపాడుకో. కొబ్బరి చెట్టును పెంచితే తీయటి నీళ్లు దొరుకుతాయి, నీలాంటి బిడ్డను పెంచితే కన్నీళ్లే దొరుకుతాయి, కన్నీళ్లే దొరుకుతాయి. ఇదిగో, నన్ను నాన్న అని పిలవటానికి నీకెంత నామూషిగా ఉందో, నిన్ను నా బిడ్డ అని చెప్పుకోవడానికి నాకు కూడా